నాకేమేమి కావాలో నేనే చూసుకోవాలని ఓవర్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటాను కదా. ఎవరో మెసేజ్ల మీద మెసేజ్లు బా షో మనతోటే మొదలు పెడదాం బేబీ. ఇక మొదలెడదామా? సమ్మర్ కదా, నాకు కంఫర్ట్ ఉండేలాగా కూడా చూసుకున్నాను అనమాట. వేరే వీడియోస్లో చూసినప్పుడు నేను కూడా నాకు తెలిసింది ఇది హోమ్ కమింగ్ డ్రెస్. వాటిలో క్వాలిటీ అనకూడదు కానీ దారుణంగా ఉంది. నాకు అస్సలు నచ్చలేదు తెలుసా. చూసి 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 చిరాకు వచ్చింది. పిల్లలకి స్కిన్ ర్యాషెస్ వచ్చి వాళ్ళు సఫర్ అయ్యేలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాము కాబట్టి నాకు అలాంటిది అసలు ఇష్టం లేదు. ఓకే, మనం కష్టపడితే పడదాం. పిల్లల గురించి మనం అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇలాంటి క్వాలిటీస్ నేను ఎన్నో స్టోర్స్ తిరిగాను కానీ దొరకలా. వెల్కమ్ టు వైష్ణవి. సో ఇప్పుడు మొత్తానికి లాస్ట్ టైం జరిగిన షాక్ వల్ల నేను చెప్పాను కదా ఏ టైంలో అయినా ప్రిపేర్ అయి ఉండాలని చెప్పి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, షాపింగ్ స్టార్ట్ చేయాలి, లేట్ చేయకూడదని అనుకున్నానని చెప్పాను కదా. సో నాకు కావాల్సినవన్నీ తీసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మా అమ్మ చెప్పింది ఏంటంటే ఎలాగో నేను వాళ్ళకి ఛాన్స్ ఇవ్వను, నాకేమేమి కావాలో నేనే చూసుకోవాలని ఓవర్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటాను కదా. అందుకని ఏదో ఒకటి పెట్టుకో, ఏమన్నా తీసుకో, కానీ ఒక బ్యాగ్ అయితే రెడీ చేసి నాకు ఇచ్చేస్తే మేము కార్లో రెడీగా పెట్టుకుంటామని అన్నారు. అందుకని ఇప్పుడు హాస్పిటల్ కోసం అసలు ఏమేమి తీసుకెళ్ళాలి, నాకు ఆ లాస్ట్ మినిట్ హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఏమేమి అవసరాలు ఉంటాయో నాకు మాత్రమే తెలుసు కాబట్టి ముందే హాస్పిటల్కి ఏమేమి అవసరం అని చెప్పేసి అన్నీ సర్దేసి ఒక బ్యాగ్ వాళ్ళకి ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యా. సర్దుతున్నప్పుడు ఆబ్వియస్లీ నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు నా వీడియోస్ చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ చూస్తున్నారు అండ్ నాతో పాటు మీకు కూడా కొన్ని జాగ్రత్తలు ఆబ్వియస్గా తెలుస్తాయి కాబట్టి ఒకవేళ వీడియో చేస్తే ఏదైనా మీకు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు కాబట్టి నేను ఏమేమి హాస్పిటల్కి తీసుకెళ్తున్నానో తెలిస్తే మీకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుందని ఈ హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ వీడియో అనమాట. బేసిక్గా హాస్పిటల్ కోసం రెడీ అవ్వాలి అఫీషియల్లీ అదే. సో ఇప్పుడు మన బ్యాగ్ ప్యాకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఎవరో మెసేజ్ల మీద మెసేజ్లు బా షో. సో ఓవరాల్గా నాకు బేబీకి కావాల్సినవి అన్నీ నాకు కొన్ని హాస్పిటల్ వాళ్ళు ఇస్తారు. మనం హాస్పిటల్లో చెక్ లిస్ట్ అనేది ఇస్తారనమాట. వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో చెప్తారు. సో దాన్ని బట్టి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మనం మళ్ళీ సేమ్ ఐటమ్స్ తీసుకెళ్లకుండా వేస్ట్ అవ్వకుండా అవి కాకుండా మిగతావి ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఓకే, ఒక విషయం మాత్రం చెప్పాలి. బేసిక్గా మనము చాలామందికి ఒకటి మైండ్లో ఉండిపోయేది ఏంటంటే ఆబ్వియస్లీ బట్టలు ఇవి మాత్రమే కాదు, మనకి హాస్పిటల్లో ఉన్నా కూడా కొన్ని కంపల్సరీస్ ఉంటాయి. కేర్ అనేది, స్కిన్ కేర్ అనేది చాలామందికి ఒక మిత్ ఉండిపోతుంది. ఏంటంటే సన్కి వెళ్ళినప్పుడు మాత్రమే సన్ స్క్రీన్ యూస్ చేయాలి, మిగతా టైమ్స్లో సన్ స్క్రీన్ అవసరమే లేదు అని చాలామందికి ఉండిపోతుంది మై మైండ్లో. బట్ రెగ్యులర్గా 365 days మనము స్నానం ఎలా అయితే చేస్తామో లేకపోతే ఫుడ్ ఎలా అయితే తీసుకుంటామో అలాగే స్కిన్కి 365 days హ్యాపీగా సన్ స్క్రీన్ యూస్ చేసుకుంటే అది మన స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంది. అందుకే నేను హాస్పిటల్ లోపల ఉన్నా కూడా బట్ స్టిల్ బయట ఆబ్వియస్లీ గ్లాసెస్ ఉంటాయి, దానిలో నుంచి కూడా యూవీ రేస్ వస్తాయి, అవి కూడా మన స్కిన్ని డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి సెల్ఫ్ కేర్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను సన్ స్క్రీన్ నాతో పాటు తీసుకెళ్తున్నాను. అది కూడా ఒక స్పెషాలిటీ ఉంది, అది వావ్ స్కిన్ సైన్స్ వాళ్ళ SPF 35 సన్ స్క్రీన్ రేంజ్ అనమాట. ఇది మ్యాట్ ఫినిష్లో వస్తుంది అండ్ ఆల్సో ఇది నేను ఇండోర్లో కాబట్టి 35 తీసుకెళ్తున్నాను. దీంట్లో మనకి 55 SPF 55 కూడా ఉంది. ఇది అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఎక్స్ట్రా హీట్ ఉన్నప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో పర్టికులర్లీ ఈ వావ్ స్కిన్ సైన్స్ వాళ్ళ సన్ స్క్రీన్ రేంజ్ మాత్రమే ఎందుకు అని అంటే ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేశారు అండ్ ఇందులో ఎటువంటి పారాబాన్స్, సిలికాన్, మినరల్ ఆయిల్, ఆక్సైడ్, కలర్స్, బెంజోఫినాన్ ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. ఇవి చాలా లైట్ వెయిట్ ఫార్ములా అండ్ అబ్జార్ప్షన్ అనేది చాలా క్విక్గా అయిపోతుంది. ఇందులో లైక్ మనకి గ్రీజీగా లేకపోతే చాకీగా స్ట్రీకీగా అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవన్నమాట. UVA అండ్ UVB నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ ఆల్సో వాటర్ రెసిస్టెంట్ కూడా. ఈ ప్రోడక్ట్స్ లో మనకి రాస్బెర్రీ, క్యారెట్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్, అవకాడో ఆయిల్, విటమిన్ E ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ వీటి వల్ల మన స్కిన్ డల్ అయిపోకుండా UVA అండ్ UVB నుంచి కూడా స్కిన్ కి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో ఇది ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా నేచర్ బేస్డ్ ప్రోడక్ట్స్ కాబట్టి మనకి న్యాచురల్ యాక్టివ్స్ గుడ్నెస్ కూడా మన స్కిన్ కి వస్తుంది. సో ఇది ఎలా యూస్ చేయాలి అంటే బేసిక్ గా సన్ స్క్రీన్ కొంచెం లేకపోతే
అవసరం లేదు, బయటికి వెళ్ళినప్పుడో అని అనుకుంటాం కదా. కాదు, ఇంట్లో నుంచి బయలుదేరే ఒక 20 minutes ముందు అయినా అట్లీస్ట్ 20 minutes ముందు అప్లై చేసుకోవాలి. అండ్ సన్ స్క్రీన్ ఎప్పుడు ఒక మెథడ్ ఉంటుంది, 3 finger rule అని. సో ఇలాగనమాట SPF 35ది యూస్ చేస్తున్నాను. 3 finger rule అనేది ఇది 3 fingersకి మనకి సరిపడా తీసుకుంటే సన్ స్క్రీన్ అనేది మన ఫేస్కి కరెక్ట్ అని అర్థం. కొంచెం కొంచెం తీసుకొని చేస్తాం కదా, అలా కాదు. సో ఆబ్వియస్లీ ఫస్ట్ ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఆ ఫీల్ అనేది తెలీదు. సో జెంటల్గా ఓవర్ మసాజ్ చేయకూడదు, జెంటల్గా జస్ట్ స్కిన్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అది ఎంతవరకు లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇది మాత్రం గుర్తుంచుకోండి, సన్ స్క్రీన్ కొంచెం పిసినారితనం చూపించకుండా ఎక్కువ పెట్టుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఇందాక చెప్పాను కదా నేను ఈ ప్రోడక్ట్స్లో ఇంగ్రీడియంట్స్ లైక్ అవకాడో ఆయిల్, క్యారెట్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అండ్ రాస్బెర్రీ ఎక్స్ట్రాక్ట్స్, విటమిన్ E ఉన్నాయని. వీటి వల్ల మన స్కిన్ డిహైడ్రేట్ అవ్వదు అండ్ ఆల్సో రింకిల్స్, డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది అండ్ ఆల్సో ఇన్ఫ్లమేషన్ అండ్ స్కిన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ని కూడా తగ్గిస్తుంది. అండ్ అందరికీ కావాల్సింది స్కిన్ కలర్ తగ్గకుండా కూడా మెయింటైన్ చేస్తుంది అండ్ ఏజింగ్ సైన్స్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. సో గైస్, నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఈ వావ్ SPF అనేది మన BFF అన్నమాట. సో గైస్, ఎవ్రీడే SPF అనేది వాడండి, ఇయర్ అరౌండ్ మీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోండి. గుడ్ స్కిన్, గుడ్ మూడ్, గుడ్ డే. సో ఎవ్రీడే SPF యూస్ చేయడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే స్కిన్ బర్న్స్ ఉండవు, పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, మాయిశ్చరైజర్స్ అనేవి సపరేట్ గా యూస్ చేయాల్సిన అవసరం ఉండదు, ఇదే మాయిశ్చరైజ్ చేస్తుంది, మేకప్ కి ముందు ప్రైమర్ లాగా యూజ్ అవుతుంది అండ్ ఇది ఒక సేఫ్ స్కిన్ ట్రెండ్ అన్నమాట. మన ఇంపర్ఫెక్షన్స్ ని బ్లర్ చేసి ఫ్యూచర్ స్కిన్ ని కూడా కాపాడుతుంది. సో గైస్, బీ వావ్ న్యాచురల్లీ. ఒకవేళ ఈ అమేజింగ్ ప్రోడక్ట్స్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెంటనే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అండ్ ఒకవేళ నా ప్రోమో కోడ్ కనుక యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా వస్తుంది. సో ఇంకా ఎందుకు లేట్, మీ స్కిన్ని కాపాడుకోవడం ఇప్పటి నుంచే మొదలు పెట్టేసేయండి. నేనైతే ఒకటి హాస్పిటల్కి కూడా తీసుకెళ్తున్నాను. సో ఇది ఫస్ట్ ఐటమ్. సో ఇప్పుడు మనతోటే మొదలు పెడదాం బేబీ. ఇక మొదలెడదామా? ఆబ్వియస్లీ మనం బాగుండాలండి ఫస్ట్. కాబట్టి ఫస్ట్ నా కోసం అంటే చెప్పాను కదా మొన్న ఏదో వీడియోలో ఏమేమి తీసుకున్నానని, నా కోసం హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఫ్రీగా కంఫర్టబుల్గా ఉండడం కోసం ఒక 3 నైటీలు అంటే కైండ్ ఆఫ్ నైటీ అంటే మరీ నైటీ లాగా ఉండదు, కొంచెం వెస్టర్న్గా ఉంటాయి. కాబట్టి టోటల్ 4 days ఉంటాను, 3 to 4 days. దానిలో ఒక రోజు ఆబ్వియస్గా వాళ్ళు ఇచ్చిన అవుట్ఫిట్లోనే ఉంటాను, హాస్పిటల్ గౌన్స్ ఉంటాయి కదా, కాబట్టి ఒకటి తీసేసి నాకు కంఫర్టబుల్గా ఉండడం కోసమని ఈ నైటీస్ నేను ఫీడింగ్కి అండ్ ఆల్సో నాకు కంఫర్ట్ వైజ్ సమ్మర్ కదా, నాకు కంఫర్ట్ ఉండేలాగా కూడా చూసుకున్నాను అనమాట. అండ్ ఆల్సో బేబీకి ఆబ్వియస్లీ బేబీ వచ్చినా బేబీ హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఫ్యాబ్రిక్ అనేది కంఫర్టబుల్గా ఉండేది. అండ్ ఎక్కువ లేవు నాకు, ఒక టవల్. హాస్పిటల్లోనే నాకు ఏమంటారు టాయిలెటరీస్ లైక్ పేస్ట్, బ్రష్, షాంపూ లేకపోతే ఇవన్నీ కూడా హాస్పిటల్లోనే ఇస్తున్నారు కాబట్టి నా ఎక్స్ట్రా తీసుకెళ్ళట్లేదు. ఇన్నర్స్ అండ్ జస్ట్ ఇన్ కేస్ నైటీ వేసుకుంటున్నాను కాబట్టి ఒక 2 స్టాల్స్. ఇవి నా ఐటమ్స్. అండ్ ఇంటికి వచ్చే రోజు మరి నైటీలోనే రాలేను కదా, అందుకని ఇంటికి వచ్చే రోజు ఇది ఒక డ్రెస్ తీసుకెళ్తున్నాను. హోమ్ కమింగ్ డ్రెస్ అంటారట, వేరే వీడియోస్లో చూసినప్పుడు నాకు తెలిసింది ఇది హోమ్ కమింగ్ డ్రెస్. ఒకటి ఇంటికి రిటర్న్ వచ్చే రోజు మంచి డ్రెస్ వేసుకోవాలి నైటీ కాకుండా. కాబట్టి ఇవి నావి. కట్ చేస్తే చూసారా, ఇప్పుడు కూడా నావి తక్కువ ఎన్ని చేసినా. ఇప్పుడు బేబీవి మొదలెడదామా? ఆ రోజు చూపించాను కదా బేబీ అవుట్ఫిట్స్ అని, అవి ఒక 4 తీసుకెళ్తున్నాను. అంటే మూడ్ని బట్టి, అవసరాన్ని బట్టి. పిల్లలు కదండి, ఒకటి సరిపోదు, అందుకని ఒక 4, 5 1 2 3 4 5 డ్రెస్సెస్ పెట్టుకుంటున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ కమ్స్, నేను ఆ రోజు చెప్పాను కదా మీకు చాలా ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, అవి ఇంకా రావాలి అని చెప్పి. అవి వచ్చేసాయి. సో అవి నాకు మీకు చూపించాలని ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, ఎందుకంటే అంత క్యూట్ అండ్ అంత బాగున్నాయి. యాక్చువల్లీ చాలా అంటే చాలా చూపిస్తాను, ఎందుకు చెప్పడం. సో
ఫస్ట్ దీన్ని ఏమంటారు, ఈ మన జనరేషన్లో డైపర్స్ అని, ఆర్టిఫిషియల్ అని, యూజ్ అండ్ త్రో అని, సింపుల్ అని చెప్పేసి మనము డైపర్స్కి వెళ్తున్నాం కదా, డిస్పోజల్వి. దానివల్ల యాక్చువల్లీ పిల్లలకి ర్యాషెస్ వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ అయిపోయి, మన పాతకాలంలో కాకుండా వెస్ట్రన్ కల్చర్ అడాప్ట్ చేసుకొని పిల్లలకి స్కిన్ ర్యాషెస్ వచ్చి వాళ్ళు సఫర్ అయ్యేలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాము. కాబట్టి నాకు అలాంటిది అసలు ఇష్టం లేదు. ఓకే, మనం కష్టపడితే పడదాం, చెప్పుకోలేని పిల్లల్ని ఆ ఏజ్లో పాపం ఇబ్బంది పెట్టడం కష్టం, తప్పు కదా అని చెప్పి నేను ఈ కాటన్ డైపర్స్ ఆఫ్ నాపీస్ అంటారు, ఇవి తీసుకున్నాను. సో ఇవన్నీ నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ చేశాను. కడిల్ యోర్ బండిల్ ఆఫ్ జాయ్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. నేను ఒక్క నిమిషం, అరే అది తీసుకోలేదు అండి, తీసుకొని వస్తానండి. సో ఇవి ఫస్ట్ ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసిన తర్వాత వీటి క్వాలిటీ నాకు చాలా అంటే చాలా నచ్చి నేను మళ్ళీ వాళ్ళ పేజ్లో ఇంకా ఏమేమి ఉన్నాయి, నాకు ఏమేమి అవసరం అని ఇవన్నీ ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది ఫస్ట్ తీసుకున్నాను నేను. దీన్ని బాపీ పిల్లో అంటారనమాట. ఇది దేనికి అంటే, బేబీ వచ్చిన తర్వాత మా పాతకాలంలో అంటే మన అమ్మలు అమ్మమ్మలు ఆ జనరేషన్స్ వాళ్ళందరికీ కాస్త ఓపిక ఉండేది. ఫీడింగ్ టైంలో వాళ్ళు మనల్ని పట్టుకొని ఫీడ్ చేసేవాళ్ళు. మనకి ఎక్కడో ఓపిక ఉంటుంది, ఫాస్ట్ రన్నింగ్ ఈజీ మెథడ్స్కి అలవాటు అయిపోయాము. కాబట్టి మనతో పాటు బేబీకి కూడా కంఫర్ట్ ఉండాలని చెప్పి ఫీడింగ్ టైంలో ఇక్కడ బేబీని ఇలా పెట్టుకుంటే ఇద్దరికి ఈజీగా ఉంటుంది అని ఇలాంటి పిల్లోస్ తయారు చేస్తున్నారు. ఇవి నేను బయట చూసాను యాక్చువల్లీ. బయట సోకాల్డ్ బ్రాండెడ్ షాప్స్ అని ఉంటాయి కదా, వాటిలో క్వాలిటీ అనకూడదు కానీ దారుణంగా ఉంది. నాకు అస్సలు నచ్చలేదు తెలుసా. చూసి చిరాకు వచ్చింది. సరే ఆన్లైన్లో రివ్యూస్ చూసి మాత్రమే ఈ పిల్లోస్ తీసుకున్నాను. ఇది చాలా అంటే చాలా నచ్చింది. అండ్ దీంట్లో వీళ్ళ ఫ్యాబ్రిక్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి. ఫస్ట్ క్వాలిటీ కాటన్స్, ఫస్ట్ క్వాలిటీ ఏమేమంటారు, ఇది మస్లిన్ అంటాను కదా, మస్లిన్ క్లాత్ ఆర్డర్ చేశాను అండ్ ఆల్సో కాటన్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఫస్ట్ క్వాలిటీ, అసలు సూపర్ ఫైన్ క్వాలిటీ మెటీరియల్స్ యూస్ చేశారు. అండ్ దీంట్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇది తీసుకొని వాష్ కూడా చేసుకోవచ్చు ఈ పిల్లోది. సో మనకి బయట వచ్చే రెడీమేడ్స్ దాంట్లో అయితే లేదు. ఈ పిల్లోస్లో వీళ్ళు పంపించిన దానికైతే ఈ ఫీచర్ ఉంది. సో మనం నీట్నెస్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇది ఇంకొకటి పాంచోస్ అంటారంట. ఇది ఫీడింగ్ అప్పుడే మనం ఆబ్వియస్లీ అన్ని టైమ్స్లో కంఫర్టబుల్గా ఉండము. ఒక్కొక్కసారి హాస్పిటల్లో ఉన్న నర్స్లో లేకపోతే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, ఆర్ఎల్స్ ఇంట్లో ఉన్నా కూడా అన్ని టైమ్స్ కంఫర్టబుల్ జోన్స్లో ఉండము. కాబట్టి ఇది ఎలా అంటే, ఫీడింగ్ ఇస్తున్నప్పుడు జస్ట్ లైక్ కవర్ ఇలా వేసేసుకుంటే లోపల బేబీ ఉంటుంది. మనం ఎలాంటి డ్రెస్ వేసుకున్నా కూడా మనం కంఫర్టబుల్ జోన్లో ఉంటాము, బేబీకి సాటిస్ఫాక్టరీగా ఫీడ్ చేయగలము. కాబట్టి ఇది. అండ్ నాకు దీంట్లో నచ్చిన విషయం ఏంటంటే ఇది 2-way అనమాట. రివర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్. సో నాకు ఓకే ఐడియా వచ్చింది. యాక్చువల్లీ చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ చూస్తున్నారని చెప్పాను కదా, సో మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి నేను ఎంతకి కొన్నానో ప్రైస్ కూడా షేర్ చేసుకుంటాను. సో మీకు హెల్ప్ అవుతుంది అండ్ ఒక క్లారిటీ వస్తుంది. ఈ బాపీ పిల్లో నాకు తెలిసి 1550 రూపీస్ పడింది. బయట సోకాల్డ్ బ్రాండ్స్ దాంట్లో మనకి 2000+ ఉంది. కానీ అస్సలు వెళ్ళకండి, చెప్తున్నాను కదా, వేస్ట్ ఆఫ్ మనీ అండ్ మనకి నచ్చని కూడా నచ్చవు. ఇదైతే 1550కి క్వాలిటీ బాగుంది అండ్ మనకి యూస్ఫుల్ అయ్యేలా ఉంది. ఈ పాంచో వచ్చేసి నేను 2-way తీసుకున్నాను అనమాట. ఊరికే ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి ఒకటే పీస్ 2-way అనమాట. ఇది ఇటు వేసుకోవచ్చు, ఇటు వేసుకోవచ్చు. సో నేను ఇది డ్యూయల్ ప్రింట్ తీసుకున్నాను కదా, ఇది 900. సింగిల్ ప్రింట్ అయితే 700 రూపీస్ నుంచి ఉన్నాయి వీళ్ళ పేజ్లో. వీళ్ళ పేజ్ డీటెయిల్స్ కావాలంటే నేను కింద డెస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో వీళ్ళ దగ్గర నేను ఇవన్నీ కూడా తర్వాత తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ నచ్చి, వీళ్ళ క్వాలిటీ నచ్చి. ఈ నాపీస్ బాగున్నాయి కదా. ఈ నాపీస్ వచ్చేసి బిల్ చూసి చెప్పాలి, అలాగే ఉంటుంది. దీంట్లో 2 టైప్స్ నాపీస్ ఆర్డర్ చేశానండి. సాఫ్ట్ ఒకటి, ఎక్స్ట్రా సాఫ్ట్ ఒకటి. దీంట్లో ఇవి 2 చాలా సాఫ్ట్, 2 సాఫ్ట్ తీసుకున్నాను. ఇది ఎక్స్ట్రా సాఫ్ట్, సారీ, ఇవి 2 సాఫ్ట్. సో సాఫ్ట్ వచ్చేసి ఇవి 65 రూపీస్ ఒకటి పడింది, ఇది 75 రూపీస్ ఒకటి పడింది.
మనం షాప్స్కి వెళ్తే ఎక్కువ డబ్బులు పెడతాం, కానీ క్వాలిటీ అస్సలు నచ్చదు. ఇది ఎంత స్మూత్ ఉందంటే నేను చెప్తున్నాను కదా, కంప్లీట్ సాటిస్ఫైడ్ నేను ఈ క్వాలిటీ ఫ్యాబ్రిక్కి అయితే. ఇది ప్రస్తుతానికి అవసరం లేదు కానీ యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నాను. ఇదైతే బర్బ్ క్లాత్. పిల్లల్ని మనం ఇలా వేసుకుంటాం కదా, అప్పుడు మన డ్రెస్ పాడైపోయి పిల్లలతో పాటు మనం కూడా ఒక 10 సార్లు డ్రెస్ చేంజ్ చేసుకోకుండా రోజుకి వాళ్ళని ఇలా పడుకోబెట్టి ట్యాప్ చేస్తున్నప్పుడు, ప్యాంపర్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఉమ్ము కానివ్వండి, ఒక్కొక్కసారి పాలు ఎక్స్ట్రా బయటకు వచ్చేస్తుంటాయి కదా, అవి దీనిపైన పడిపోతుంది. ఇది ఒకటి తీసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని బర్బ్ క్లాత్ అంటారు. ఇది వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇది వాళ్ళు కూర్చొని తిని తాగే స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళకి బిబ్స్ అనమాట. బిబ్ అంటారు దీన్ని. ఇది పైన పడకుండా. సో ఓకే, ఈ బర్బ్ క్లాత్ ఒక కాస్ట్ వచ్చేసి ఇది 150 రూపీస్. ఈ బిప్ అంటారు, పిల్లలకి ఇలా మెడలో వేస్తాం. ఇది నాకైతే 75 రూపీస్ పడింది. అండ్ బెడ్ తీసుకున్నాను బేబీకి. ఇది పిల్లో, అండ్ పిల్లోతో పాటు బెడ్ ఒకటి ఉంది. ఇది బెడ్ అనమాట. హాస్పిటల్లో బేసిక్గా వాళ్ళు బెడ్షీట్స్ కానివ్వండి, లేకపోతే ఆ చిన్న బెడ్స్ పిల్లలకి వేసేది అందరికీ యూజ్ చేస్తూ ఉంటారు. అంత హైజీన్ ఉండకపోవచ్చు, కంఫర్ట్ ఉండకపోవచ్చు. కంఫర్ట్ అనేది మనకి మాత్రమే కాదు, బేబీ కూడా కావాలి అని చెప్పి ఇవి నేను తీసుకున్నాను అనమాట. దీంతోపాటు దీనిపైన ఇది వచ్చింది బ్లాంకెట్. ఎంత స్మూత్ ఉంది తెలుసా అసలు. మీకు అది ఎలా చెప్పను, కెమెరా కనిపిస్తుందో లేదో కానీ ఎంత బాగుందంటే క్వాలిటీ. పిల్లల గురించి మనం అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇలాంటి క్వాలిటీస్ నేను ఎన్నో స్టోర్స్ తిరిగాను కానీ దొరకలా. వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ అంట. పైగా వీళ్ళు ఓన్లీ లేడీస్ మాత్రమే. ఇంకా ఆబ్వియస్గా లేడీస్ అంటే పిల్లల గురించి ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. లేడీస్ మాత్రమే ఎంగేజ్ అయ్యి వాళ్ళు మాత్రమే ఎంప్లాయీస్ అందరూ. వాళ్ళే తయారు చేసి, వాళ్ళే స్టిచ్ చేసి, వాళ్ళే చేస్తున్నారు. అందుకే మేబీ ఎంత బాగుందేమో. ఆడవాళ్ళ కంటే ఎవరికి తెలుసు అండి బాగా పిల్లలకి ఎలాంటివి బాగుంటుందో. సో ఇది బ్లాంకెట్. అండ్ ఒక నిమిషం, బెడ్ కాస్ట్ చెప్పలేదు కదా మీకు. బెడ్ 850 రూపీస్. ఈ బ్లాంకెట్ వచ్చేసి 500 రూపీస్. కానీ ఈ క్వాలిటీ అయితే మనకి ఎటువంటి బ్రాండెడ్ దాంట్లో 100s అయితే రావు, 1000s పెట్టాల్సిందే. ఇది 500 రూపీస్. అండ్ అంతే, ఇది 850, ఇది 500. తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ మన చేతికి ఇస్తారు చూసారా, అప్పుడు దానికోసం అని స్వాడిల్స్ అంటారంట. చుట్టేసి ఇస్తారు, కుకోన్ లాగా కంప్లీట్ చుట్టేసి ఓన్లీ ఫేస్ మాత్రమే కనిపించేలాగా ఇస్తారు. ఆ క్లాత్ ఆబ్వియస్లీ పుట్టిన తర్వాత ఫస్ట్ క్లాత్ వాళ్ళపైన వెళ్ళేది కాబట్టి చాలా కేర్ తీసుకోవాలి. దాన్ని స్వాడిలింగ్ అంటారంట, స్వాడిలర్స్ అంటారు వీటిని. నేను ఇవి 2 తీసుకున్నాను. ఇది సో దీనిలో కూడా క్వాలిటీస్ ఉంటాయి. నాకు ఇవి కాటన్స్లోనే తీసుకున్నాను. కాటన్స్ ఇవి వచ్చేసి ఇది కాటన్ స్వాడిల్ 350 రూపీస్ వచ్చింది. ఇది మస్లిన్ స్వాడిల్, ఇది 250 రూపీస్ వచ్చింది. బేసిక్గా ఒకటి నేను వినింది ఏంటంటే మస్లిన్ అనేది డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, కానీ కొంచెం ఏమంటాము కొంచెం స్మూత్గా ఉండదు. కాటన్స్ అనేవి మనకి చాలా స్మూత్ ఉంటాయి కానీ డ్యూరబిలిటీ తక్కువ ఉంటుంది. అందుకని అసలు ఎలా ఏంటి అనేది ఒక ఆల్టర్నేటివ్ ఉంటుందని చెప్పి అదొకటి ఇదొకటి బుక్ చేశాను అనమాట నేను. అందుకని ఇది. ఇంకా ఏమేమి ఉన్నాయి, ఈ స్వాడ్లర్స్ డన్. ఈ బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ నా చేతికి వచ్చినప్పుడు వీటిలోనే వస్తాడు. తర్వాత ఇది మల్టీపర్పస్ క్లాత్ అనుకోవచ్చు. మస్లిన్ క్లాత్లో ఆర్డర్ చేసుకున్నాను. టవల్గా యూస్ చేసుకోవచ్చు, బెడ్షీట్ లాగా, బ్లాంకెట్ లాగా, లేకపోతే స్వాడ్లింగ్కి అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. ఇది బెడ్ కాంబోలో మ్యాచింగ్ ఇచ్చారు నాకు. సో ఇది మల్టీపర్పస్ క్లాత్. ఇది ప్రైస్ ఎంత పడిందో చెప్తా. ఈ డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అంటే
ఒకసారి నేను వీడియో చేసిన తర్వాత సరే ఇప్పుడు దాకా అడుగుతున్నారు, ఏదైనా చెప్తే అది వేరే విషయం కానివ్వండి. ఇది పిల్లలకి సంబంధించింది కాబట్టి రీసెంట్ వీడియోస్లో ప్రెగ్నెంట్ లేడీస్ చాలామంది చూస్తున్నారు నా కమెంట్స్ ద్వారా తెలిసింది. కాబట్టి ఆబ్వియస్లీ మీరు ఇప్పుడు కొనినా లేదా మీ డెలివరీ తర్వాత కొన్నా కూడా మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను, అంతేగాని ఎటువంటి ప్రమోషన్ కాదు. ఇది నాకు మస్లిన్ క్లాత్ది 250 రూపీస్ పడింది అనమాట. అండ్ ఇవి చేంజింగ్ మ్యాట్స్ అని అంటారు. అంటే బేబీకి డైపర్ చేంజ్ చేస్తున్నప్పుడు మనకి కింద ఏదైనా ఉండాలి అని చెప్పేసి అంటారంట, ఉండాలంట. సో ఆ డైపర్ చేంజ్ చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళ కింద ఇది వేసి అప్పుడు డైపర్ చేంజ్ చేస్తే మన బెడ్ కానివ్వండి లేకపోతే హాస్పిటల్లో ఉన్నది కింద బెడ్షీట్ పెద్దవి ఉంటాయి కదా, అవి పాడవకుండా ఈజీగా చేంజింగ్ అనేది అవుతుంది. ఈ చేంజింగ్ మ్యాట్స్ అనేవి నేను 2 తీసుకున్నాను. ఒకటి యానిమల్ ప్రింట్ అండ్ ఒకటి ప్లెయిన్. ఇది ఒకటి అండ్ ఇది ఒకటి. సో ఇవి కూడా ఒక కాస్ట్ చెప్తా మీకు. చేంజింగ్ మ్యాట్స్ 125 రూపీస్ ఒకటి. వీటిల్లో అన్నిట్లో కూడా సైజెస్ మన ప్రిఫరెన్సెస్, మన ఏమంటారు డిజైన్స్ కానివ్వండి క్లాత్ కానివ్వండి అన్నీ నాకు కావాల్సినట్టు నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నచ్చినట్టు మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. వీళ్ళ పేజ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మోస్ట్ అఫోర్డబుల్, చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ హై క్వాలిటీ మెటీరియల్ అనమాట. హ్యాపీగా వెళ్ళి మన పిల్లల కోసం అయితే సేఫ్గా యూస్ చేసుకోవచ్చు, సేఫ్గా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. నమ్మి చెప్తున్నాను. సో ఇవన్నీ మొత్తానికి వచ్చేసాయి. అండ్ ఇవి మిటన్స్ లాస్ట్ టైం చెప్పాను కదా, ఓకే, చిన్న చిన్న సాక్స్లు, చిన్న చిన్న గ్లోవ్స్ పుట్టిన తర్వాత వెంటనే వేయడానికి. సో ఇవి తీసుకెళ్తున్నాను. ఇంకా బేబీకి రిలేటెడ్ సోప్ కానివ్వండి లేకపోతే మన క్రీమ్స్ ఆయింట్మెంట్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు అక్కడే ఇప్పుడు ఏం అవసరమో నాకు తెలీదు. బేసిక్గా బేబీకి ఏం అవసరం వచ్చేదాకా తెలియదు కాబట్టి ప్రస్తుతానికి నేను ఏం కొనలేదు. హాస్పిటల్లోనే కిందే ఫార్మసీ ఉంది కాబట్టి బేబీ పుట్టిన తర్వాత వాళ్ళే తీసుకొచ్చి ఇస్తామని చెప్పారు. ఏదేదైతే అవసరం ఉందో అవన్నీ వాళ్ళే చూసుకుంటామన్నారు. కాబట్టి నేను ఎటువంటి ఇవి షాపింగ్ చేయలేదు. పుట్టిన తర్వాత ఆబ్వియస్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు ఏమేమి వాడాలి అని, దానికే వెళ్తాను. అందుకని ప్రస్తుతానికి పౌడర్స్, క్రీమ్స్, సోప్స్, షాంపూస్ ఏం కొనలేదు. వాళ్ళు ఇస్తారు, ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి అవసరాన్ని బట్టి నేను అప్పుడు కొందామని. సో మొత్తానికి నేను హాస్పిటల్కి ఏమేమి తీసుకెళ్తున్నాను అనేది క్లియర్గా చెప్పేస్తాను. అన్వాంటెడ్గా హాస్పిటల్ వాళ్ళు ఆల్రెడీ ఇస్తున్నవి నేను మళ్ళీ తీసుకెళ్ళి నాకు డబ్బులు వేస్ట్ చేసుకొని లేకపోతే టైం వేస్ట్ లేకపోతే లగేజ్ అంత హెవీ లగేజ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నేను ఫస్ట్ హాస్పిటల్ కనుక్కొని వాళ్ళు ఏమేమి ఇస్తున్నారని ఒక లిస్ట్ ఇస్తారు, అవి కాకుండా మిగతా అన్ని తీసుకెళ్తున్నాను అనమాట. సో నాకు రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్ని వాళ్ళే ఇచ్చేస్తున్నారు. అక్కడ ఉండడానికి కానివ్వండి లేకపోతే మెడికేషన్ లేకపోతే డిస్పోజల్ ఏవైతే అవసరం ఉన్నాయో అవి వాళ్ళే ఇస్తున్నారు. కాబట్టి నేను డబ్బులు మళ్ళీ వేస్ట్ చేసుకోలేదు. ఆల్రెడీ చాలా చాలా బిల్లులు ఇస్తున్నారు తెలుసు హాస్పిటల్ వాళ్ళు, మళ్ళీ ఎందుకు చెప్పండి. సో మొత్తానికి మీరు కూడా ఒకవేళ మీ డెలివరీ టైం దగ్గరకు వస్తుంది అంటే 8th మంత్లోనే చెక్ లిస్ట్ అని అడిగేసేయండి హాస్పిటల్లో. 9th మంత్ వరకు వెయిట్ చేయకండి. 8th మంత్లో ఒక చెక్ లిస్ట్ వాళ్ళు ఇస్తే దాన్ని బట్టి మీరు అట్లీస్ట్ మీరు కొనకపోయినా కూడా అట్లీస్ట్ ఒక ఐడియా ఉంటుంది ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదని. సో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అందుకని ఇంత పర్టికులర్గా చెప్తున్నాను. సో గైజ్ మొత్తానికి నేను హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాను. ఈ బ్యాగ్లో పెట్టేస్తే నా పని అయిపోయిందండి. నేను బ్యాగ్ ఇచ్చేస్తాను. ఏ రోజు ఏ మూమెంట్ ఏ టైం ఎలా ఉంటుందో తెలీదు. ప్రిపేర్డ్గా ఉండాలి కాబట్టి నేను ప్రిపేర్ అయ్యాను. అండ్ నా ఈ ప్రిపరేషన్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైష్ణవి, బాయ్ బాయ్. ప్యాకింగ్ చేసుకోవాలి.